అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈ క్రింద చూస్తున్నటువంటి వ్యక్తి ఒక ఖారియే ఖురాన్, కువైట్కి చెందినటువంటి రాషిద్ అల్ ఆఫాసి. ఈయన ఒక ఉత్తమమైనటువంటి ఖురాన్ యొక్క పారాయణకర్త, హాఫిజే ఖురాన్. ఈయన ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఖురానిక్ రిసైటర్. ఖురాన్ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడంలో, దాన్ని ఉత్తమంగా పారాయణం చేయడంలో, ఇంకా ఇతరులకు ఆయన యొక్క పారాయణం ద్వారా వారి తప్పులను సంస్కరించుకునే, ఖురాన్ను నేర్చుకునే, ఖురాన్ని ఉత్తమంగా పఠించేటువంటి విధంగా మోటివేట్ చేసేటువంటి అనేకమైనటువంటి ఉత్తమమైనటువంటి సేవలను అందించినటువంటి వ్యక్తి. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీలో ఉత్తములు ఎవరంటే ఎవరైతే ఖురాన్ను నేర్చుకుని ఇతరులకు నేర్పుతారో అని తెలియచేయడం జరిగింది. కాబట్టి ఇంత ఉత్తమమైనటువంటి ఖురానిక్ రిసైటర్, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి, ఎంతో ఉన్నతమైనటువంటి గౌరవాన్ని, ప్రజల అభిమానాన్ని పొందినటువంటి వ్యక్తి రీసెంట్గా ఈ ట్వీట్ చేయడం జరిగింది. అది ఏంటంటే ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి దాని యొక్క అర్థం, ఇరాన్ కొరకు ట్రంప్ నరక ద్వారాలను తెరుస్తాడు అని. ఈ ట్వీట్కి సంబంధించి ప్రతి వ్యక్తి కూడా సోషల్ మీడియాలో తనదైనటువంటి శైలిలో స్పందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఆయన్ని దుర్భాషలాడుతూ ఉన్నాడు. ఇంకా చిన్న చిన్న పిల్లలు సైతం కూడా ఆయన యొక్క స్థాయిని తమ కంటే క్రింద స్థాయికి దిగదార్చి ఆయన గురించి ఫత్వాలు జారీ చేసేటువంటి సన్నివేశాలు కూడా మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. మరి మహాశిలరా, ఇది సరైనటువంటి విధానమా కాదా ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. మహాశిలరా, ఎవరినైనా అభిమానిస్తే ఆకాశాలకు ఎత్తేయడం, లేదా ఏదైనా అతడి వల్ల పొరపాటు జరిగితే అధపాతాళానికి తొక్కేయడం అనేటువంటి విషయం చాలా నిందార్హమైనటువంటి విషయం. ఎందుకంటే అభిమానంలోనూ కూడా మనం హద్దులు దాటకూడదు. అలాగే అభిమానం ఏదైనా మనకి బ్రేక్ అయింది అంటే దాని విషయంలో కూడా ఆ అభిమానం వెంటనే తునాతునకులు అయిపోయి అతన్ని శత్రువుగా కూడా భావించకూడదు. ఈ ట్వీట్ ఎవరైతే చేశారో ఆయన ఒక మానవ మాత్రుడు. మానవుడి వల్ల సహజ సిద్ధంగా పొరపాట్లు, తప్పులు, పాపాలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ విధంగానే ట్వీట్ చేయడం జరిగింది. మరొక వైపు కొంతమంది ఈ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. ఆయన దేశం స్వదేశం కువైట్. ఆ కువైట్కి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దానిపై ఇరాన్ బాంబులు వేసి ధ్వంసం చేస్తూ ఉంది. స్వదేశాన్ని ప్రేమించేటువంటి వ్యక్తిగా ఆ విధమైనటువంటి ట్వీట్ చేయడం ఆయన యొక్క భావోద్వేగం, దేశం పట్ల ప్రేమ కలిగినదే తప్ప వాస్తవంగా ఇరాన్ని ద్వేషించేది కాదు. ఎందుకంటే స్వదేశం అంటే ప్రతి వ్యక్తికి కూడా ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. దేశానికి నష్టం జరుగుతూ ఉంటే బాధ కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనకి ఒక దైవ దాసుడిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేశానికి అనుగుణంగా మనం ఏదైతే ఈ విషయం ఉందో దీనికోసం మీరు ఎందుకు స్పందించలేదు అనే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినాన ప్రశ్నించాడు. అయినప్పటికీ కూడా మనం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కలిగి ఉన్నాం. కాబట్టి మన యొక్క భావ వ్యక్తీకరణ కూడా ఉత్తమమైనటువంటి రీతిలో ఉండాలి అంటుంది ఇస్లాం ధర్మం. మీరు దుర్భాషలాడడం కానీ, అశ్లీల పదాలు మాట్లాడడం కానీ, లేదా ఎదుటి వ్యక్తి పరువు ప్రతిష్టలతో ఆటలాడడం కానీ, ఇటువంటి విషయాలు ఎంత మాత్రం కూడా మీకు హలాల్ చేయబడలేదు. ప్రత్యేకించి ముస్లింకు సంబంధించి ముస్లిమేతరుడి యొక్క పరువు అయినప్పటికీ కూడా అత్యంత గౌరవప్రదమైనదే. అలాగే ముస్లిం యొక్క పరువు మర్యాదలు మరింత గౌరవప్రదమైనవి ఇస్లాం ధర్మంలో. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మనం మన యొక్క నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఒకవేళ ఆయన సంస్కరించేటువంటి ఉద్దేశం మన దగ్గర ఉన్నట్లయితే ఖండించవచ్చు. మన యొక్క ఆ స్వతంత్రం ఉంది. కాబట్టి ఈ ట్వీట్ మీరు చేసినది చాలా తప్పుతో కూడుకున్నటువంటిది. ఇది ఎంత మాత్రము మీ స్థాయి వ్యక్తులకు సమంజసమైనటువంటి విషయం కాదు అని మనం చెప్పవచ్చు తప్ప, అదే పనిగా ఇదే దేశానికి పెద్ద సమస్య, ఇదే ప్రపంచానికి పెద్ద సమస్య అన్న విధంగా ఆయన యొక్క పరువు మర్యాదలతో ఆటలాడడం ఎంత మాత్రము సమంజసమైనటువంటి విషయం కాదు. ఇస్లాం ధర్మం కూడా అదే విషయాన్ని బోధిస్తూ ప్రవక్త తెలియజేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి నోటి మాట కారణంగా అతడు
మంచి మాట పలికినట్లయితే అల్లాహ్ దృష్టిలో మహాకాశాల స్థాయికి చేరుకుంటాడు. అదే ఒక మాట కారణంగా ఒక వ్యక్తి అధః పాతాళానికి విసిరివేయబడతాడని చెప్పి రసూలు తెలియజేయడం జరిగింది. కాబట్టి మాట విషయంలో అది షేర్ అయినా, ట్వీట్ అయినా, కామెంట్ అయినా, వీడియో అయినా ఏదైనప్పటికీ కూడా ఆచితూచి మాట్లాడాలి తప్ప ఒక దైవ విశ్వాసిగా, ఒక మంచి ముస్లింగా మనకి స్వతంత్రం ఎంత మాత్రం కూడా లేదనే విషయం గుర్తుపెట్టుకోవాలి.